ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా నా వందనాలే. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే మహోన్నతమైనటువంటి పిలుపు. ఏంటండి? మహోన్నతమైనటువంటి పిలుపు. ఉన్నతమైనది అని ఒక దానిని మనం అంటాం, అంటే అది చాలా గొప్పదని. ఆ ఉన్నతమైన దానికంటే గొప్పది అని చెప్పాలంటే ఎటువంటి పదాన్ని ఉపయోగిస్తామంటే మహోన్నతమైనది. ఏంటండి? మహోన్నతమైనటువంటి పిలుపు. ఈ లోకంలో మనం చాలా పిలుపులను అందుకుని ఉంటాం కదండి. కొంతమంది ధనికులు తమ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకు వారు పిలిచేటువంటి విధానాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కదండి. ఏ విధంగా పిలుస్తారంటే, ఆ శుభకార్యాలకి వారు శుభలేఖలు పంచేటప్పుడు ఆ శుభలేఖల్ని వెండితో తయారు చేయడం, బంగారపు రేకుల మీద తయారు చేయడం, లేకపోతే బంగారు అక్షరాలతో వాటిని ముద్రించడం, ఇటువంటి ఎన్నో మనం లోకంలో చూసాం. అవి చూసి మనం ఆశ్చర్యపోతూ ఉంటాం అన్నమాట. ఆహా, ఎంత గొప్పమైన పిలుపు అని. టీవీలో కూడా ప్రసంగించారా లేదా? వాటి గురించి చెప్పారా లేదా? ఫలానా వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం లేకపోతే తన కొడుకు పెళ్లి కోసం వెండి రేకుల్ని శుభలేఖలుగా ఇచ్చాడు. పెళ్లికి వెళ్ళిన వారందరికీ కూడా ఇదిగో బంగారపు కాయిన్స్ని ఇచ్చాడు అని టీవీలో కూడా చెప్పడం మనం చూసాం. అంటే ఈ లోకస్తులు చేసేటువంటి పిలుపే అంత గొప్పగా ఉంటే మరి దేవుడు ఇచ్చేటువంటి పిలుపు ఏ విధంగా ఉంటుందండి? ఈ సర్వ సృష్టికి అధికారి ఎవరండి? దేవుడే. ఈ లోకస్తులు పిలిచేటువంటి పిలుపే ఎంత గొప్పది అని మనం ఆశ్చర్యపోతున్నాం. మరి దేవుడు తన జనాంగానంతటికి, తన బిడ్డలందరికీ పిలుపునిచ్చాడా లేదా? ఇచ్చాడా లేదండి? మరి ఆయన ఇస్తే ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది? దేవుడి యొక్క పిలుపు మనకి గొప్పగా అనిపిస్తుందండి, గొప్పగా అనిపిస్తుందండి. ఇదిగో తలుపు దగ్గర నేను నిల్చుని తలుపు తడుతున్నాను, ఎవడు నా స్వరము విని తలుపు తీయునో వానిలో నేను నివసిస్తాను అన్నాడు. అంటే ఆయన పిలుపు అనే స్వరాన్ని వింటున్నారనా లేదనా? వింటున్నారనా లేదనా? అతి తక్కువ మంది మాత్రమే వింటున్నారని. ఎవడు నా స్వరము విని అని చెప్పాడంటే దేవుడు, అతి తక్కువ మందే వింటున్నారని. అంటే సృష్టికర్త పిలుపునిచ్చినా సరే ఈరోజు మనం పట్టించుకోవడం లేదు. సరే, సృష్టికర్త మనందరికీ పిలుపునిచ్చాడు కదండి. ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి పిలుపుని సైతం ఈరోజు సమాజంలో బోధకులుగా పిలువబడ్డ వారు ఆ పిలుపుని సైతం ఎలా మరల్చేశారంటే, ఒక అబద్ధంగా, లేకపోతే ఆ పిలుపుని తారుమారు చేసేసి విశ్వాసులను ఏం చేస్తున్నారంటే ఒక అయోమయ స్థితిలో పాడేస్తున్నారు. ఇదిగో దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే, ఇదిగో మీ అప్పులు తీరిపోతాయి. ఎందుకు పిలుస్తున్నాడంటే కోర్టు సమస్యలా తీరిపోతాయి. ఎందుకు పిలుస్తున్నాడా? సంతానం లేదా, సంతానము కలుగుతుంది. ఎందుకు పిలుస్తున్నాడంటే మీ భూ వివాదాలు తొలగిపోతాయి. వచ్చినాయా లేదండి? ఎవరు చెప్పారు నీకు నీకు ఉద్యోగం రాదని? ఎవరు చెప్పారు నీకు పెళ్లి కాదని? ఎవరు చెప్పారు నీకు? ఇదిగో మా దగ్గరికి రండి, మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, మా దగ్గరికి వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇదేనండి ఈరోజు బోధకుడు పిలవవలసినటువంటి పిలుపు. అంటే దేవుడు ఏ విధంగా పిలిచాడు, బోధకులు ఆ పిలుపుని ఏ విధంగా వక్రీకరించారు. అంటే పెండ్లి పిలుపుల్లో కానీ శుభకార్యాల పిలుపుల్లో కానీ తేడా ఉంటే ఎవరన్నా
వస్తారండి? సరిగ్గా పిలవకపోతే ఏమంటారు? ఏమంటారండి? సరిగ్గా ఏమీ చెప్పలేదు అని నిష్ఠూరం వేస్తావా లేదా? ఖచ్చితంగా వస్తుంది. మరి దేవుడు పిలుపు ఏదైనా చిన్న తప్పు ఏమైనా ఉంటుందా? దేవుడి పిలుపులో ఉండదు. కానీ ఆ పిలుపుని వక్రీకరించింది ఎవరంటే నేటి బోధకులే. ఏ విధంగా వక్రీకరిస్తున్నారో మన టీవీలో చూసామా లేదా? యేసు పిలుస్తున్నాడు దేనికి? తర్వాత వచ్చే ఏంటి? ఈ భౌతికపరమైన జీవితం కోసమే. మీకు అనారోగ్య సమస్యల, అప్పుల బాధల, ఆర్థిక ఇబ్బందుల, రండి. 7 వారాలు రండి, 14 వారాలు రండి, 15 వారాలు రండి. ఇదేనా దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు? ఇదేనండి దేవుడు మనల్ని ఎంత గొప్పగా పిలిచాడో ఆలోచిస్తే ప్రియులారా మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు పిలిచాడో కూడా తెలియకుండా ఉన్నాం మనం. ఈరోజు ఆయన పిలుపు ఎటువంటిదో, ఆయన ఎందుకు పిలిచాడో మనం ఈరోజు నేర్చుకుందాం. అందుకే ఈరోజు మన ధ్యానాంశానికి పెట్టిన పేరు ఏంటంటే మహోన్నతమైనటువంటి పిలుపు. మహోన్నతమైనటువంటి పిలుపు. ఈ లోకంలో ఏ పిలుపుకి, ఏ ఆహ్వానానికి కూడా దేవుని పిలుపు సాటి కాదు. అంత గొప్ప పిలుపు. ఎందుకంటే మనం అందరం పాపులమై ఉండి విలువను పోగొట్టుకున్న వాళ్ళం. అటువంటి విలువను పోగొట్టుకున్న వాళ్ళని సైతం ఆయన మహోన్నతమైనటువంటి పిలుపుతో దగ్గర చేసుకున్నాడు. అండి శుభకార్యాలకు ఎవరు పిలుస్తామండి? మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, వీళ్ళని పిలుస్తాం. రోడ్డున పోయే దానయ్యలందరినీ పిలుస్తామా? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళని, ముష్టోళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తామా? పిలవం కదా, పిలుస్తామా? ఒకవేళ పిలిచినా వాళ్ళు వచ్చినా ఎప్పుడు రమ్మంటాం? అందరూ అయిపోయాక రమ్మంటాం. ఎందుకంటాం అలాగా? అంటే మన స్థాయితో వాడు సరిపోడని. మరి పాపం చేసినటువంటి మనం అటువంటి ముష్టోడి స్థాయే కాదు దేవుని దృష్టిలో. మన స్థాయి ఏంటి? అటువంటి ముష్టోడి స్థాయే కదా, అటువంటి అడుక్కునేవాడి స్థాయే కదా దేవుని దృష్టిలో. కానీ మనమైతే అటువంటి వారిని పిలవలేము, అటువంటి వారికి పెట్టలేము. కానీ దేవుడు అటువంటి వారమైనటువంటి మనల్ని కూడా ఏం చేశాడంటే మహోన్నతమైనటువంటి పిలుపుని పిలిచాడు. దేవుడు వరం ఇచ్చినా సరే పూజారి వరం ఇవ్వలేదని ఒక సామెత ఉంది. అలాగా దేవుడు అంత గొప్ప పిలుపు పిలిచినా సరే ఈ బోధకులు ఏం చేశారంటే ఆ పిలుపుని వక్రీకరించేశారు. మరి అందుకే దేవుడు పిలుస్తున్నాడేమో, నన్ను ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడేమో అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రభునందు ప్రియులారా, బైబిల్ని పరిశీలిస్తే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే అసలుకే నిన్ను పిలవడానికి నీకు యోగ్యత లేదు. అయినప్పటికీ కూడా దేవుడి చేత మనం ఆకర్షించబడి మనం ఇక్కడికి వచ్చాం. ఆ మాట నేను చెప్తుంది కదండి, స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. అందరూ చూడండి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంటే నన్ను పంపిన తండ్రి ఉన్నాడు, నేను ఉన్నాను. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని, ఒకనిని ఆకర్షిస్తేనే గాని, లేకపోతే వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. అంటే యేసు క్రీస్తు వారి యొద్దకు మనం వచ్చామంటే ముందుగా ఎవరి చేత ఆకర్షించబడ్డాము? తండ్రి అయిన దేవుడి చేత ఆకర్షించబడ్డాము మనం. ఆ మహాకర్షణ వల్ల మనం ఎక్కడికి వచ్చామంటే క్రీస్తు మాటల దగ్గరికి వచ్చాము. అంటే నువ్వు అన్యుడిగా ఉన్నావు, ఒకప్పుడు అన్యుడిగా ఉండి నువ్వు ఒక వ్యభిచారిగా ఉన్నావు, ఒక తాగుబోతుగా ఉన్నావు, ఒక జోదగాడిగా ఉన్నావు, ఒక చెడ్డ తలంపులు కలిగినటువంటి
వ్యక్తిగా ఉన్నావు. అటువంటి నిన్ను సృష్టికర్త అనే ఒక మహాకర్షణ శక్తి ఆకర్షిస్తే నువ్వు ఎక్కడికి వచ్చావు? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చావు, క్రీస్తు దగ్గరికి వచ్చావు. నా తండ్రి వాణిని ఆకర్షిస్తేనే గాని ఎవడునూ నా దగ్గరికి రాలేడు. ఈరోజు క్రీస్తు దగ్గరకు వచ్చిన వారందరూ క్రీస్తు దగ్గర ఉన్నారంటే దానికి కారణం ఏంటండి? దానికి కారణం దేవుని యొక్క, తండ్రి అయిన దేవుని యొక్క ఆకర్షణ శక్తి. భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తిని చూసి ఆశ్చర్యపోతున్నాం. ఒక వస్తువు పైకి ఎగిరివేస్తే మళ్ళీ కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటే ఆకర్షణ శక్తి. ఆ ఆకర్షణ శక్తిని పెట్టింది ఎవరంటే ఇదిగో దేవుడు. గొప్ప ఆకర్షణ శక్తి దేవుడు పెట్టాడని ఆశ్చర్యపోతున్నాం. మరి అటువంటి ఆకర్షణ కలిగే దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆకర్షించి క్రీస్తు వద్దకు పంపాడు అన్నమాట. అర్థమైందండి మీకు? ఎవరి చేత ఆకర్షించబడ్డా? తండ్రి అయిన దేవుని చేత ఆకర్షించబడి క్రీస్తు వద్దకు మనం నడిపించబడ్డా. మరి పిలుపు ఏ విధంగా ఉంది? పిలుపు ఏ విధంగా ఉంది? దేవుడు మనల్ని ఎలా పిలుచుకున్నాడు, ఎలా ఆకర్షించాడు అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, మనం మొదటిగా చూడండి, తన సహవాసానికి పిలిచాడంటండి. దేవుడు దేనికి పిలిచాడంటండి? తన కుమారుని యొక్క సహవాసనానికి పిలిచాడు. సహవాసం అంటే చెప్పండి. సహవాసం అంటే స్నేహము, అంతేనా? ఫ్రెండ్షిప్, అంతే కదండి. సహవాసం అంటే స్నేహం. తన కుమారుని యొక్క స్నేహానికి పిలిచాడంట. దేనికి? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడైపోతాడు, వీడు వాడే. దేవుడి యొక్క ఆకాంక్ష ఏంటి? మనందరం కూడా క్రీస్తు స్వారూప్యంలోకి మారాలని. పౌలు యొక్క ఆవేదన కూడా అదే కదా. క్రీస్తు స్వారూప్యం మీలోకి ఏర్పడేంత వరకు నాకు ఏం కలుగుతున్నాడు అన్నాడు? ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడనమాట. దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తన కుమారుని సహవాసానికి పిలిచాడనమాట. తన కుమారునితో స్నేహం చేస్తామని పిలిచాడు. ఎందుకు అంటే ఇది క్రీస్తు స్వారూప్యం మీలోకి రావాలి ఆ సహవాసం ద్వారా. అందుకు పిలిచాడండి దేవుడు మనల్ని. చూడండి ఆ చక్కని మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. లోకములుగా అన్యులుగా ఉన్నటువంటి మనల్ని ఎందుకు పిలిచాడు? తన కుమారుని సహవాసము కొరకు పిలిచాడు. అటువంటి దేవుడు ఎటువంటి వాడంట? నమ్మదగిన వాడంట. మరి ఆయనతోనే, ఆయన కుమారునితోనే సహవాసం కలిగి ఉన్నాం మనం ఇంకా ఇప్పటికీ. పిలిచాడు కదండి, ఆయన మహోన్నతమైన పిలుపుతో పిలిచాడు. ఎందుకు? క్రీస్తుతో ఫ్రెండ్షిప్ చేస్తామని. మరి క్రీస్తుతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మనం. ఆయన సహవాసంలోనే ఉన్నామండి. ఉంటే ఒకవేళ ఉన్నాము అనుకుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఒకవేళ క్రీస్తు సహవాసంలోనే మనం ఉన్నాము అని భ్రమపడుతుంటే దేవుడు అంటున్నటువంటి మాట, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. భక్తుడైన యాకోబు తన భక్త కోటికి రాసినటువంటి పత్రిక. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. దేవుడు ఎందుకు పిలిచాడు? అసలు పిలుపు తన కుమారునితో సహవాసం చెయ్యాలని పిలిచాడు.
మరి మనం అందరూ తన కుమారుతోనే సహవాసం ఉన్నామా అంటే ఇదిగో లేము అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు అంటే ఇదిగో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవునితో వైరమని. మీరు ఎరుగరా? అంటే క్రీస్తును వదిలిపెట్టేసి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? లోకంతో. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నావా లేదా? పెడుతున్నావా లేదండి? ఏ రిక్వెస్ట్? దేవుడు మనకు పెట్టాడండి రిక్వెస్ట్. నా కుమారుడితో నువ్వు సహవాసం చేయని ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు పెట్టాడు? దేవుడు పెట్టాడు. మనం ఎవరికి పెడుతున్నాం? లోకస్తులకు పెడుతున్నాం. అంటే పిలుపు వ్యర్థమైందా లేదా? వ్యర్థమైందా లేదా? ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే ఎంత ఆనందమో. ఎందుకో అప్పటి నుంచి వారి చెత్త అంతా కూడా ఏం చేస్తాం? మనం చదవచ్చు, మనం చూడొచ్చు, మన చెత్త అంతా కూడా వాడు చూడొచ్చు. దేవుడేమో మనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే క్రీస్తుతో ఉండరా బాబు సహవాసంగానే మనం ఎవరికి పెడుతున్నాం? లోకానికి పెడుతున్నాం ఫ్రెండ్ రిక్వెస్ట్. అందుకే ఏమన్నాడు? ఘాటుగా వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడను. చూడండి, ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడను వాడు దేవునికి శత్రువు, వాడు దేవునికి శత్రువు అగును అని చెప్తున్నాడు. అండి, తెలుసుకున్నటువంటి మొదటి అంశంలోనే ఫెయిల్ అయిపోయామా లేదా? మనం ఫెయిల్ అయిపోయామా లేదా? ఈ రోజు క్రైస్తవులు అనేకులు ఫెయిల్ అయిపోయారు. అసలు దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచాడనే విషయం కూడా చాలా మంది గ్రహించలేదు. మరి బోధకులు ఎలా పిలుస్తున్నారు? ఇలా పిలవడం లేదు. ఇలా పిలిచాడా? ఇలా పిలవడం లేదు. ఇదిగో దేవుడు క్రీస్తుతో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచాడమ్మా, క్రీస్తు మాటలు వినడానికి పిలిచాడమ్మా, రండి అని చెప్తున్నారా? అలా అని చెప్తే ఎవరన్నా వస్తారా? రా. అంటే పిలుపుని ఎలా మార్చేశారు? ఎలా మార్చేశారండి? నిరర్ధకంగా లోక సంబంధమైందిగా మార్చేశారు. ఇక రెండవదిగా ఆలోచిస్తే ప్రభునందు పిల్లారా, దేవుడు మొదటిగా తన కుమారుని యొక్క సహవాసానికి పిలిస్తే రెండవదిగా సహించడానికి పిలిచాడంట. ఏంటండి? ఆనందించడానికి కాదండి, దేనికి? సహించడానికి పిలిచాడంట. అదేంటండి సహించడానికి పిలవడం ఏంటి? సహించడం అంటే అక్కడ ఏముందని అర్థం? శ్రమ ఉందని అర్థం. మరి మహోన్నతమైనటువంటి పిలుపు అన్నారు కదా, మరి సహించడం ఏంటి? ఆ మహోన్నతమైనటువంటి పిలుపులో బాధ ఏంటి? అండి, శుభకార్యానికి పిలిచి ఏమి పెట్టకుండా మిమ్మల్ని అలా 4 గంటలు 5 గంటలు ఉంచి పంపించారనుకో, ఎలా అనుకుంటారు మీరు? పాస్టర్ గారు లాస్ట్ లో సహించువారు ధన్యులు అన్నారు అనుకో. సహించువారు ధన్యులు అని చెప్పబడి ఉన్నది కదా అని దీవించి పంపించారనుకో, ఎలా ఉంటది మీకు? ఆ పిలుపు సరైందిగా అనుకుంటామా? పిలిచాడు కానీ ఏమీ పెట్టలేదు, పిలిచాడు కానీ మా యొక్క ఆనుపాను ఏమీ చూడలేదు అని నిష్ఠురాలు వేస్తామా లేదా? దేవుడు సహించడానికి పిలిచాడంట, శ్రమను సహించడానికి మనల్ని పిలిచాడంట. ఇలా చెప్తూ వస్తారు మరి. మరి బాబు కష్టాల్లో ఉన్నావు, ఆ కష్టాలని గట్టెక్కించడానికి కదా, కష్టాలు ఎలా సహించాలి ఇక్కడ నేర్పిస్తాను రా అంటే వస్తారండి. చూడండి ఆ మాట పోని ఎందుకు పిలిచాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండక, ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇప్పుడు దేవుని యొక్క సొత్తు అయితిరి, దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక, ఒకప్పుడు కనికరింపబడక, ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, పరదేశులను, మీరు ఈ దేశం మీది కాదు, ఈ భూమి మీది కాదు, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయంలో
దుర్మార్గులని దూషించుదురు. అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను చదవండి. మనుషులు నియమించు ప్రతి కట్టడలకు ప్రభు నిమిత్తమై ఇవ్వబడి లోబడి ఉండు. ఏం చెప్తున్నారండి? మనుషులు మిమ్మల్ని ఏ విషయంలో అయితే దూషించారో ఆ విషయంలోనే మీరు మనుషుల వలన ఏం పొందాలి? మెప్పు పొందాలి. చర్చికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వీడు పెద్ద తాగుబోతండి, వీడు పెద్ద వ్యభిచారండి అని ఒకప్పుడు మనం చూసి అన్నారా లేదా? మరి ఆ విధమైనటువంటి జీవితమే నువ్వు చివరి వరకు కలిగి ఉంటావా? అలాగే నిన్ను నిందిస్తుంది లోకం, అలా నిన్ను మాటలు అంటది లోకం. అయినప్పటికీ కూడా మీరు మారి సత్క్రియలు చేసి ఏం చెయ్యాలి? మీ యొక్క జీవితాన్ని నడవడికను మార్చుకోవాలి. అంతేగాని వాడు మనల్ని తిట్టాడని నువ్వు సహించకుండా చేసావనుకో ఏమవుతుందండి? ఆ వాడి మాటే నిజమవుతుంది. అందుకే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సహించడానికే పిలిచాడు. దేవుడి దగ్గరికి వస్తే లోకం ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఏం చేస్తుంది? దూషిస్తుంది, నిందిస్తుంది, అవమానిస్తుంది. వాళ్ళ అవమానాలు తట్టుకోలేక చాలా మంది బైబిల్ చేతితో పట్టుకుని కూడా వెళ్ళరండి. చిన్న బైబిల్ వచ్చినాయి, పాకెట్లో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మందికి బైబిల్ పట్టుకుని వెళ్ళడానికి సిగ్గండి. అసలు చేతితో కాదు, నెత్తి మీద పెట్టుకుని వెళ్ళాలంటాను నేనైతే. ఎందుకో వారు అవమానిస్తారని, దూషిస్తారని, నిందిస్తారని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అటువంటివన్నిటినీ సహించడానికే మీరు ఏమయ్యారంట? పిలువబడి ఉన్నారు. చూడండి, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకే ఘనము. మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల చూడండి, అది దేవునికి హితమైన. మంచి చేసి మీరు చెడును పొందారంటే, అంటే చేదైనటువంటి అనుభవాన్ని రుచి చూసారంటే అప్పుడు దేవునికి అది హితమవుతుందంట. మంచి చేస్తే తిరిగి మంచి చేయడం కామనం. మంచి చేసి కూడా మనం చేదైనటువంటి అనుభవాన్ని రుచి చూసామంటే అప్పుడు దేవుడికి హితమవుతుందంట. అందుకే కదా మేము దేనికి పిలువబడ్డాము? ఇందుకు మీరు పిలువబడితిరి. అంటే మంచి చేసినా ఈ సమాజానికి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది, చెడు ఫలితం వస్తుంది. దాన్ని సహించడానికే మీరు పిలువబడితిరి. అంటే సహించడానికి పిలిచాడంట. మరి ఇప్పుడు ఎలా పిలుస్తున్నారు? ఇప్పుడు ఎలా పిలుస్తున్నారండి? బాధలే ఉండవు. ఏముండవు? బాధలే ఉండవు. దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని దూషిస్తారు, మిమ్మల్ని అవమానపరుస్తారు. మీరు మంచి చేసినా సరే ఆ ఫలం మీకు రాదు, చెడు ఫలమే మీకు వస్తుంది అని చెప్పాడు. మీరు సహించాలి, అందుకే మీరు పిలువబడితిరి అని దేవుడు చెప్పాడు. మీరేం పిలుస్తున్నారు? ఎలా పిలుస్తున్నారు? అసలు శ్రమే ఉండదు, కష్టాలే ఉండదు, కన్నీళ్ళే ఉండవు. ఫిలిప్పీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఫిలిప్పీయుల పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక. చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం.
చదవండి అదే. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున ఆయన పక్షమున శ్రమపడుటయు శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడవలసినదిగా మీకు ఎవరన్నా మనం పిలిచి నీకు ఏదైనా అనుగ్రహిస్తాను కోరుకో అంటే మనం ఏమనుకుంటామండి? ఏమనుకుంటా? ఏదో గొప్ప వరాన్ని ఇచ్చేస్తాడేమో, నాకు మేలు చేకూరే వరాన్ని ఇచ్చేస్తాడేమో అనుకుంటామా కాదు లేదా? కానీ దేవుడు ఏమంటున్నాడు? శ్రమను మీకు వరంగా ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, నా పక్షమున శ్రమ పడుట కూడా నీకు వరముగా అనుగ్రహించాను అంటున్నాడు అన్నమాట. ఇలా చెప్తే ఎవరన్నా వస్తారండి? రండి, మీ బాధలు మరింత రెట్టింపు అవుతాయి. రండి, 10 రెట్లు బాధలు పడుతున్నారా? మీ బాధలు ఇక్కడికి వస్తే 100 రెట్లు అవుతాయి. ఆ బాధలను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఆ బాధలను ఏ విధంగా ఎదుర్కోవాలో దేవుడు మీకు నేర్పిస్తాడు అని పిలవండి. ఒక్కరు రారు కదా, ఉన్నవాళ్ళు ఎగిరిపోతారు. అందుకే అపవాది ఆ పిలుపులో కూడా దూరిపోయి ఎలా మార్చేసిందండి? ఈ 60-70 సంవత్సరాల జీవితానికి కావలసినవే అపవాది పలుకుతున్నాడు. అప్పుల బాధల, ఆర్థిక ఇబ్బందుల, కోర్టు కేసుల, అనారోగ్య సమస్యల. రండి, యేసు పిలుచుచున్నాడు, యేసు స్వస్థపరుచున్నాడు. మరి దేవుడి యొక్క పిలుపు ఏంటంటే తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు, సహించడానికి పిలిచాడు. మరి పిలుపు నిరర్ధకమైపోయిందా లేదా? ఎవరి ద్వారా? బోధకులు అనబడే బాధకుల ద్వారా పిలుపు ఏమైంది? నిరర్ధకమై పోయింది. ఇప్పుడు చెప్పండి, బోధకులా బాధకులా? ఇక మూడవదిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారుగా సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడంట. ఇది మరింత కష్టం. సమాధానముగా ఉండు. సమాధానం అంటే సంతోషం అండి. సమాధానం అంటే తగ్గించుకోవడం, మన ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవడం అన్నమాట. ఒకడు మనల్ని తిట్టినా, ఒకడు మనం దూషించినా, లేకపోతే మనం పొగిడినా మనం అతి అనేది ప్రదర్శించకూడదు. సమాధానంగా ఒకే స్థితిలో ఉండాలి. మనిషికి సాధ్యం అవుతుందండి? పొగిడితే పూరి ఉబ్బినట్టు ఉబ్బిపోతాం, తిడితే అన్నం పొంగు చల్లారిపోయినట్టు కుంగిపోతాం. మరి దేన్ని బట్టి పొంగిపోతున్నావు, దేన్ని బట్టి కుంగిపోతున్నావు? ఆనందించుడి, ప్రభువునందే ఆనందించుడి. మరలా చెబుతున్నాను, ప్రభువునందే. ఎవరు చెప్పారు మాట? ఎవరు చెప్పారు? అపోస్తుడైన పౌలు. ఈ లోకంలో నువ్వు దేన్ని బట్టి ఆశించినా సరే అది నిన్ను పొంగిపోయేలాగా చేస్తుంది, లేకపోతే కుంగిపోయేలాగా చేస్తుంది. నీ మనసు సమాధానంగా ఉండదు. నీ మనసు సమాధానంగా ఉండదు. అదే నీ ఆనందం దేవుళ్ళో ఎత్తుక్కున్నావు అనుకో, నీ మనసు ఖచ్చితంగా సమాధానంగా ఉంటుంది. అంటే ఒక బ్యాలెన్స్, సమతుల్యమైనటువంటి స్థితిలో నీ మనసు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పొగడతలంటే ఇష్టమా కాదా? ఇష్టమే కదా? ఇష్టమే. తిట్లు ఇష్టం ఉండదు, దూషణ మాటలు ఇష్టం ఉండవు, అవమానపు మాటలు ఇష్టం ఉండవు. మరి అన్యుడికి నీకు తేడా ఏంటి? పొగిడితే పొంగిపోతున్నావు, తిడితే కుంగిపోతున్నావు. మరి అన్యుడికి నీకు తేడా ఉందా? వాడు అదే స్థితిలో ఉన్నాడు. సమాధాన పడటం, లేకపోతే సమాధాన స్థితి అంటే ఏ సమయంలో అయినా సరే మన మనస్సు ఒకే స్థితిలో ప్యారలల్గా ఉండాలి. అది దేన్ని బట్టి? దేవుని బట్టి ఉండాలి. దావీదు గొప్ప మహారాజు. మనసు వస్తున్నప్పుడు ఏం చేశాడు? తన స్థాయిని తగ్గించుకొని నాట్యం చేశాడా లేదా? మరి ఎలా సాధ్యమైంది? సమాధాన స్థితిలో ఉన్నాడు కాబట్టి.
తన స్థాయిని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. సమాధానముగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. చాలా మంది అనుకుంటారు సమాధానం అంటే శాంతి అనుకుంటారు. సమాధానం అంటే అండి ఒక బ్యాలెన్స్ అయినటువంటి స్థితిలో ఉండడం అన్నమాట. అదే దేవుడికి అవసరం. నువ్వు ఏదో కళ్ళు మూసుకొని శాంతి 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 అని జపించినా సరే నీకు శాంతి చేయకూడదు. నీకు శాంతి ఎప్పుడు లభిస్తుందంటే ఇదిగో పౌలు చెప్పాడు కదా, ఆనందించడి ప్రభువునందు. ఆయన మాత్రమే చూస్తే మాత్రమే నీకు సమాధానం అనేది కలుగుతుంది. ఎందుకు ఆయన మాత్రమే చూస్తే సమాధానం కలుగుతుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడిన, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధాన కర్తయగు దేవుడు. అంటే యేసుప్రభు వారు వారి జీవితంలో అబ్బా ఏమి బోధ చేసావయ్యా, నువ్వు నిన్ను మోసిన గర్భమును నువ్వు కొలిచిన స్తనములు గొప్పవి అని పోయింది ఒక స్త్రీ. వెంటనే యేసుప్రభు గారు ఉప్పొంగిపోయారా? సముద్రపాలలాగా ఉప్పొంగిపోయారండి? ఉప్పొంగిపోలేదు. మరొకరు వచ్చి యేసుప్రభు వారిని ఏమన్నారంటే, వీడు దయ్యం పట్టినవాడు కాబట్టి ఇది ఇన్ని మహిమలు చేస్తున్నాడు అని అన్నారు. కృంగిపోయాడా? కృంగిపోలేదు. ఏ స్థితిలో ఉన్నారు? సమాధాన స్థితిలో ఉన్నారు. దేన్ని బట్టి ఉన్నారు? ఆయన తండ్రి అయిన దేవుని బట్టి ఆయన మీదే ఆధారపడి ఉన్నాడు కాబట్టి ఆయన సమాధాన స్థితిలో ఉన్నాడు. అటువంటి సమాధాన స్థితిలో మనం ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. చూడండి ఆ చక్కని మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే విశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును. అటువంటి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. చూడండి, సమాధానముగా ఉండుటకు పిలిచెను. సమాధానముగా ఉండుటకే దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన సమాధానం అంటే ఏమనుకుంటున్నాం? ఒక రోజు అంతా కూడా శాంతిగా ఉండటం సమాధానం అనుకుంటున్నాం. మరి రెండో రోజు ఎవడో వచ్చేదో అంటాడు, అంతే. మన సమాధానం అంతా కూడా ఏమవుతుంది? చిటికలో మాయమైపోద్ది. ఏమొచ్చేస్తుంది? ఉగ్ర రూపం వచ్చేస్తుంది. యేసుప్రభు వారు జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో సమాధానంగా ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకే ఆయన సమాధాన కర్త. ఏంటండి? సమాధాన కర్త. అందుకు పిలిచాడంట. ఆయనలాగా సమాధానముగా ఒక సమతుల్యమైనటువంటి స్థితిలో ఉండడానికి మనల్ని పిలిచాడంట. మరి పిలుపు చూడండి ఎంత కష్టమండి. సహవాసానికి పిలిచాడు, సహించడానికి పిలిచాడు, సమాధానంగా ఉండడానికి పిలిచాడు. ఈ మూడు చాలా ఈజీ అండి. క్రీస్తుతో సహవాసం ఎల్లప్పుడూ చేయడం ఈజీ అండి. లోకంలో పడిపోతున్నాం లేదా? సహించడం ఈజీ అండి. నాకే రావాలి శ్రమలో, లోకంలో ఎంతమంది లేరు, వాళ్ళందరికీ రావచ్చు కదా, దేవుడు నాకెందుకు ఇచ్చాడు అన్నావా లేదా? మరి సమాధానంగా ఉండడం ఈజీయా? చాలా కష్టం. మరి పిలుపునేంటండి చాలా చవకగా చెప్పేస్తున్నారు. యేసు పిలుచుచున్నాడు, దేవుడు పిలుచుచున్నాడు రండి అని. ఇక 4వది చూడండి ప్రభునందు ప్రియులారా, స్వతంత్రులుగా ఉండడానికి మనల్ని పిలిచాడంట. దేంటి? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడంట. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1940. అప్పటి నుంచి ఏంటి మనం? అప్పటి నుంచి ఏంటి? స్వతంత్ర దేశ పౌరులు.
అప్పుడు వరకు ముందు వరకు ఏంటి? బానిసలు. అది భౌతికపరమైనటువంటి స్థితిలో. మరి ఆధ్యాత్మికపరమైనటువంటి స్థితిలో స్వతంత్రమా బానిసలమా? బానిసలైన స్వతంత్రులు. బానిసలైన స్వతంత్రులు. దేనికి బానిస అయ్యాం? పాపానికి బానిసలయ్యాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడంట. అంటే బానిసత్వం అనేది భయంకరం అండి. దాన్ని మనం చాలా చిన్నగా చూస్తాం, కానీ అది ఎంత భయంకరమైందంటే, ఒక తాగుబోతు వ్యక్తి చూడండి, అది పాపం నిజంగా మానేయాలని ఉంటుంది, నిజంగా తన భార్య బిడ్డలను చక్కగా చూసుకోవాలని ఉంటుంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఈరోజు ఎలాగ తాకూడదు అనుకుంటాడు. ట్రెండ్ రావడం వల్ల, లేకపోతే ఆ వైన్ షాప్ చూడడం వల్ల ఏం చేస్తాడు? ఈ రోజుకే అనుకుంటాడు. ఏమనుకుంటాడు? రేపు నుంచి మానేచ్చు అంటాడు అనుకుంటాడు, తాగేస్తాడు. మళ్ళీ రేపు అదే పరిస్థితి. ఈ రోజే లాస్ట్ రోజు, రేపు మళ్ళీ అదే పరిస్థితి. పాపం కూడా బానిసత్వం లాంటిది. మనం విడిచిపెట్టేద్దాము అనుకుంటాం, కానీ అది మన వెంటే ఉంటుంది, మన వాకిటే కొంచెం ఉంటుంది. కయ్యను అన్నాడా లేదా? సత్క్రియ చేసిన ఏళ్ళ నువ్వు తల ఎత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ వాకిట ఏం పొంచుంది? మన వాకిటండి ఎప్పుడు ఏం పొంచుంటది? పాపం పొంచుంటది. ఎందుకు? ఎప్పుడు మనం మింగుదామా అని. సత్క్రియ నువ్వు చేయకపోతే అది నిన్నేం చేస్తుంది? ఖచ్చితంగా మింగేస్తా. కయ్యని మింగేసిందా లేదా? కయ్యిన వాకిట ఉన్నటువంటి పాపం కయ్యని మింగేసిందా లేదా? మింగేసింది. మరి మనల్ని దేశదెమ్మరి అయిపోయాడు, నరహంతకుడు అయిపోయాడు, దేవునికి తల బిరుసుగా సమాధానం చెప్పిన వాడైపోయాడు. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని ఏం చేస్తుంది? ఎక్కడ? వాకిట. ఎక్కడండి? వాకిట. మనమేమో క్రీస్తు ఈ గృహానికి అధిపతి, యేసే రక్షకుడు, నన్ను రక్షించేవాడు యేసే. కరెక్టే, అదంతా కరెక్టే. నువ్వు సత్క్రియ చేయకపోతే ఏం చేస్తుంది? యేసే గృహానికి అధిపతి అని రాసున్నా, యేసే రక్షకుడు అని రాసున్నా, నువ్వు సత్క్రియ చేయలేదనుకో, వాకిట్లో పొంచి ఉన్న పాపం నీ ఇంట్లోకి వస్తుంది, ఇంట్లోకి వచ్చిన పాపం నీ ఒంట్లోకి రాదా? రాదా? వస్తుంది. అంత భయంకరమైందండి పాపం. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? పాపముతో రక్తము కారునట్లుగా మీరు ఇంకనూ పోరాడలేదు అంటాడు. ఎలా పోరాడాడంటే పాపంతో అపోస్తలుడైన పౌలు? రక్తము కారునంతగా. అటువంటి పాపం నుంచి విడిపించబడి స్వతంత్రంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడంట. ఎంత కష్టమండి. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం? పరిశుద్ధులు అనుకుంటున్నాం. అది మన భ్రమ మాత్రమే. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత జీవ మార్గంలో నువ్వు ప్రవేశపెట్టబడ్డావు. మార్గం తప్పిపోకుండా ప్రయాణించావనుకో నిత్య జీవం, మార్గం తప్పేసావనుకో నరకం. ఏర్పరచబడిన వారిని సహితము అనేకులను మోసపరచులాగా అపవాది ప్రయత్నిస్తాడా లేదా? రాసిందా లేదా? ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తాడంట. అంటే మార్గంలో నిలవబడిన వారిని, మార్గంలో వెళ్తున్న వారిని సైతం ఏం చేస్తాడంటే అపవాది? మార్గాన్ని తప్పిస్తాడండి. కయ్యను మార్గంలో మీరు నడవకండి, బిలాము నడిచినటువంటి తప్పుడు మార్గంలో మీరు నడవకండి. పాపం అంత భయంకరం అండి. అటువంటి పాపాన్ని మనంతట మనం విడిపించుకోవాలి. ఎప్పుడు? బాప్తిసం పొందిన తర్వాత. ఒకసారి క్రీస్తు వారు తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ప్రోక్షించి పాపం నుంచి మనల్ని విడిపించారు, జీవ మార్గంలో
ప్రవేశపెట్టారు. బాప్తిసం తీసుకున్న వెంటనే నువ్వు ఫ్లైట్ ఎక్కి పరలోకం వెళ్ళిపోయినట్టు కాదు. ఆరంభం, అంతం కాదు. అంతం వరకు సహించేవాడు దాన్ని విశ్వాసమును ఏం చేశాడంట? కాపాడుకున్నాడంట. ఎవరు? పౌలు. నా పరుగు ఎక్కడికి పరుగు? ఇదిగో బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి కను మూసేంత వరకు పరుగు ఎక్కడా కూడా తప్పుదోవ పట్టలేదు. ఎవరిది? పౌలుది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టింది. నా పరుగు మధ్యలో అటువైపు ఇటువైపు వెళ్ళిపోయిందని చెప్పాడా? జీవ కిరీటం నాకు సిద్ధపరచబడి ఉన్నది, గురు వద్దకే నేను పరిగెత్తుచున్నాను. గురి తప్పలేదు పరుగులో. నిత్య జీవం అనే పరుగులో పౌలు ఎక్కడ కూడా గురి తప్పలేదు. మనము కూడా ఆ పరుగు పందెంలో అర్హులమయ్యాం. పిలుపు ద్వారా ప్రారంభించాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అడ్డదారులు తొక్కేస్తున్నాం. అడ్డదారులు తొక్కించేస్తున్నారు. ఎందుకు? దానికి కారణం అంటే పాపం. అంత భయంకరమైందండి పాపం. అటువంటి పాపం నుండి మనం స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలువబడ్డామంట. కష్టమా కాదా? క్రీస్తుతో సహవాసం కలిగి ఉండటం కష్టం. సహించడం, బాధలు సహించడం కష్టం. మూడవదిగా ఏం చెప్పానండి? సమాధానం కలిగి ఉండటం కష్టం. స్వతంత్రులుగా ఉండటం కష్టం. ఇన్ని కష్టాలను సహించడానికి పిలిచాడు దేవుడు. మరొకటి చూడండి, ఆశీర్వాదమునకు వారసులొకటికే పిలిచాడంట. దేనికి పిలిచాడంటే? ఆశీర్వాదానికి వారసులొకటికే దేవుడు మనల్ని పిలిచాడంట. దీనికి ముందు చెప్పుకున్నటువంటి దేవుడు మనల్ని స్వతంత్రంగా ఉండేటకు పిలిచాడు కదా. దానికి రెఫరెన్స్ గలతీ పత్రిక చూడండి ఒకసారి, 5వ అధ్యాయం 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు చూడండి, చెప్పినటువంటి 4 విషయాల్లో పిలవబడితే అని ఉందా లేదా? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడి. దేని నుండి స్వతంత్రులుగా ఉండటానికి? పాపం నుండి స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. చాలండి. 5వది ఏం చెప్తున్నాడు దేవుడు? ఆశీర్వాదానికి వారసులొకటికే మీరు పిలువబడితే. అంటే మనం వారసులం అయినా సరే వారసత్వాన్ని మనం నిలుపుకోవడం చాలా కష్టమండి. కష్టమా కాదా? వారసత్వాన్ని నిలుపుకోవడం కష్టమా ఈజీయా? ఇప్పుడు నా తండ్రి ఉన్నాడు, పెద్ద కుమారుడిగా నాకు రావాల్సింది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. దాంట్లో కష్టమే ఉంది. ఒకవేళ నేను కూర చూసి నా ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాను అనుకో, చిన్న కుమారుడికి ఇచ్చాను అనుకో, లేకపోతే ఇంకో దాన్ని చూసి నా ఆశీర్వాదాన్ని వదిలేసుకున్నాను అనుకో, అటువంటి పరిస్థితులు కష్టమా కాదా? ఏసావు జ్యేష్ఠ కుమారుడు దేనికోసం వదిలేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని? కలగూర వంట కోసం, ఎర్రని వంట కోసం. మీరు ఆశీర్వాదానికి వారసులొకటికే పిలువబడుతుంది. అంటే ఆశీర్వాదాన్ని నిలుపుకోవడం కూడా కష్టమే, వారసత్వాన్ని నిలుపుకోవడానికి కూడా కష్టమే. నిలుపుకున్నాడా ఏసావు? నిలుపుకున్నాడండి ఏసావు వారసత్వాన్ని. ఆటోమేటిక్గా వచ్చేసేది, ఆటోమేటిక్గా జ్యేష్ఠత్వం వస్తుంది. కానీ నిలుపుకున్నాడా? అందుకే ఏమన్నాడు దేవుడు? చెప్పండి. తల్లిగారు చాలా చక్కగా చెప్పి, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు వంటి భ్రష్టుడైనా సరే, వ్యభిచారు అయినా సరే మీలో ఉండకుండా చూచుకునిడి అన్నాడు. అంటే వారసత్వాన్ని నిలుపుకోవడం కూడా కష్టమేనండి. వారసత్వాన్ని నిలుపుకోవడం కూడా కష్టం. మరి దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడంట. ఏంటి ఆశీర్వాదం? రాబాబు నీకు 100 కోట్లు ఇస్తాను, 200 కోట్లు ఇస్తాను అన్నది ఆశీర్వాదమా? నిత్య జీవము అనుగ్రహిస్తానన్నదే ఆయన మన తరపున చేసినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానమే నీకు ఏంటి? ఆశీర్వాదం. మరి నిలుపుకుంటున్నావా ఈ ఆశీర్వాదాన్ని?
ఆశీర్వాదానికి వారసులమా కాదా బాప్తిసం పొందామంటే? చెప్పండి, ఆశీర్వాదానికి వారసులమా కాదా? వారసులమే. మరి ఆశీర్వాదాన్ని నిలుపుకుంటున్నావా? నిలుపుకోవడం. అటువంటి ఆశీర్వాదానికి వారసత్వాన్ని నిలుపుకోవడానికి పిలిచాడంట. మరి బాబు, ఆశీర్వదించబడినటువంటి మీరు శాపగ్రస్తులు అయిపోతున్నారు. మీకు ఒక వారసత్వం ఉంది, ఒక వారసత్వం ఉంది. ఆ వారసత్వానికి వారసులవుటకు మీరు సిద్ధపడండి. ఆశీర్వాదం, పరలోకము అనే ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు సిద్ధపడండి. అందుకే మిమ్మల్ని నేను పిలిచాను అంటున్నాడు. కష్టమా కాదండి? ఏంటో దేవుని పిలుపులు అన్నీ కష్టాలే, అన్నీ కష్టాలు. ఆ మాట చూడండి మళ్ళీ ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదువమ్మా. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక. చూడండి, మీరు ఆశీర్వాదం, పరలోకం అనే ఆశీర్వాదం వారసులు అవ్వాలంటే అందుకే మీరు పిలువబడ్డారు. ఒకవేళ మీ వారసత్వాన్ని మీరు నిలుపుకోవాలంటే ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు చేయకూడదంట. ఏం చేయాలంటే అండి? కీడుకి ప్రతి కీడు చేయకూడదంట. దూషణకి ప్రతి దూషణ అయినను మీరు చేయకూడదంట. దీవించాలంట. కష్టమా కాదండి? కష్టమా కాదా? సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలిచేవాడు నరకపోతుడు అన్నాడు దేవుడు. మన నోరు స్వేచ్ఛావిహంగం చేస్తుందా లేదా? సహోదరుని చూసి స్వేచ్ఛావిహంగం చేస్తుందా లేదా? ఒరే ఎదవా రారా, ఒరే బడుద్దే రారా అంటావా లేదా? సహోదరుని చూసి వ్యర్థుడా అంటే వాడు నరక పాత్రుడు. అంటే మన ఆశీర్వాదాన్ని పోగొడుతుంది ఏంటి? దూషణకరమైనటువంటి మాటలు, దూషణకరమైనటువంటి ఆలోచనలు. ఈ రెండు ఏం చేస్తున్నాయంటే ఆశీర్వాదమైనటువంటి పరలోకాన్ని మనకు కాకుండా చేస్తుందన్నమాట. మీ వారసత్వాన్ని మీరు నిలుపుకోండి రా బాబు. ఎక్కడో మీ తాతగారు 100 కోట్లు దాచారు, మీరే వారసులు, వచ్చి మీ వారసత్వాన్ని నిలుపుకోండి అంటే ఏం చేస్తాం? పరిగెడతాం లేదా? ఆ పిలుపు అందుకొని దేవుడు కూడా అలాగే పిలుపుతున్నాడు. వారు బాబు మీకు మంచి ఆశీర్వాదం ఉంది, మీరు వారసులు అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? వారసత్వాన్ని విసర్జించారు, వచ్చి ఆ వారసత్వాన్ని పొందుకోండి అంటున్నాడు. ఈజీగా కష్టమా? కష్టమా కాదా? కీడుకు ప్రతి కీడు చేయడం, కీడు చేసిన వాడికి మేలు చేయడం, దోషణకు ప్రతి దోషం చేయడం ఈజీ. దూషించిన వాడిని ఆశీర్వదించడం కష్టం. ఎంత కష్టమని చూడండి. ఆశీర్వాదానికి వారసులు అవడం కూడా కష్టమైనటువంటి పని. దానికోసం అటువంటి కష్టమైనటువంటి పని కోసం పిలిచాడు. 6వది పరిశుద్ధులకు పిలిచాడంట మనల్ని. అంటే అప్పుడు వరకు మనం ఎలా ఉన్నాం? అపవిత్రంగా ఉన్నాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని ఏం చేశాడంట? పిలిచాడంట. మరి యేసు రక్తంలో కడగబడ్డాం కదా, యేసు రక్తంలో కడగబడ్డాం కదా, మనం పవిత్రం కాదా? చూడండి ఒకసారి ఆ మాట. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం ముగించేసుకుందామండి. పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువ లేదు. ఎందుకు పిలిచాడంటే మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంటే మనం పరిశుద్ధులం కావా? దేవుడు పిలుపు అందుకున్నంత వరకు కూడా మనం పరిశుద్ధులం కాము. పిలుపు అందుకున్న తర్వాత కూడా పరిశుద్ధులం కాము. క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని విమోచించి పవిత్రపరుచునని ఉందా లేదా? పవిత్రపరిచిందా లేదా? క్రీస్తు రక్తం పవిత్రపరిచిందా లేదండి? పవిత్రపరిచింది. పవిత్రపరిచి నిలబెట్టింది.
నిలబడి నడవకపోవడం నీ ఇష్టం. ఒకవేళ నువ్వు నడవలేవేమో అని నిన్ను మరో విధంగా కూడా పవిత్రపరచాలని దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. నువ్వు నడవలేవాడిని నిన్ను నడిపించడానికి ఆయన ఏం చేశాడంటే యేసు రక్తంతో మొదట పవిత్రపరిచి నిన్ను నిలబెట్టాడు. నువ్వు నడవవలసిన మార్గాన్ని నిన్ను నడపడానికి, నిన్ను పవిత్రపరచడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. చూడండి ఆ మాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించెను. చాలండి. క్రీస్తు రక్తం ద్వారా కరగబడినప్పటికీ కూడా నువ్వు సత్య మార్గంలో నిలవబడినప్పటికీ కూడా నువ్వు అసత్య మార్గంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించడా లేదా దేవుడు? అబద్ధ ప్రవక్తలను అబద్ధపు క్రీస్తులు వస్తారని హెచ్చరించడా లేదా? హెచ్చరించాడు. అప్పుడు నువ్వు అపవిత్రం అయిపోతావు. అబద్ధ ప్రవక్తల మాట విన్నా, అబద్ధ క్రీస్తుల మాట విన్నా నువ్వు ఏమవుతావు? అపవిత్రులు అయిపోతామట. మరి పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాడు? సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపించి పవిత్రపరచడానికి అనుగ్రహించాడు అన్నమాట. అంటే పరిశుద్ధులు అవడం అనేది ఎన్ని విధాలుగా చూసాం మనం? 2 విధాలుగా. ఒకటి ఏంటి? క్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడ్డాం. ఆ పవిత్రతను కాపాడుకోవడానికి ఏమనుగ్రహించాడు? పరిశుద్ధాత్మను. ఈ 2 కాకుండా మరొకటి అనుగ్రహించాడు. ఏంటిది? ఈ 2 కాకుండా మనిషి పవిత్రంగా జీవించడానికి మరొకటి అనుగ్రహించాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. చూడండి, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలి. దేన్ని నిలవబెట్టాలని? సంఘాన్ని నిలబెట్టవాలని. సంఘంలో నిర్దోషం ఉండకూడదు, నిష్కలంకం ఉండకూడదు. అంటే సంఘం పవిత్రంగా ఉండాలి. అలాగా సంఘాన్ని తన ముందు నిలబెట్టుకోవాలని దేవుడు ఏం చేశాడంట? వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించాడంట. సంఘాన్ని దేనితో స్నానం చేయించాడంట? ఉదక స్నానం చేయించాడంట. దేనితో? వాక్యంతో ఉదక స్నానం చేయించి పవిత్రపరిచాడంట. అంటే ఒక మనిషి పవిత్రపరచబడాలి అంటే 3 రకాలు చూసాం మనం. ఏంటి? క్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మని యొక్క సహాయం, దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు చూడండి, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. అంటే మనం పరిశుద్ధులు అవ్వాలంటే మనకి ఏమేమి కావాలి? క్రీస్తు రక్తం, పరిశుద్ధాత్మని యొక్క సహాయం, వాక్యం యొక్క సహవాసం. ఈ 3 ఉండాలి. ఇక చివరిగా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, నిత్య మహిమకు పిలిచాడంట. ఏంటి? ఏ మహిమ? నిత్య మహిమ. నిత్య రాజ్యంలోకి అయినా మనల్ని పిలిచాడంట. ఆ మాట ఒక్కసారి చూసి ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయినటువంటి దేవుడు. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి. దేవుడు పరిపూర్ణులుగా ఎప్పుడు చేస్తాడంట? కొంతకాలం శ్రమ పడిన తర్వాత పరిపూర్ణులుగా చేసి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. అంటే శ్రమ పడాలా లేదా? ఖచ్చితంగా శ్రమ పడాలని ఉందా లేదా?
శ్రమ పడిన తర్వాత అప్పుడు పరిపూర్ణులుగా చేస్తాడంట. మరి ఎలా చెప్పేస్తున్నారండి? అప్పుడు నిత్య మహిమ నీకు అనుగ్రహిస్తాడు, నిత్య రాజ్యం నీకు అనుగ్రహిస్తాడు. అందుకే మీరు పిలువబడితే, ఎందుకో కొంతసేపు శ్రమపడే దేవుని చేత పరిపూర్ణులుగా చేయబడ్డానికి మీరు పిలువబడ్డారు. మరి ఎలా చెప్పేస్తున్నారండి ఈజీగా? యేసుని నమ్ముకుంటే శ్రమలు ఉండవు, యేసుని నమ్ముకుంటే అంతా సంతోషమే. వక్రీకరించబడిందా లేదా ఆయన పిలుపు? మహోన్నతమైనటువంటి పిలుపు ఏమైంది? వక్రీకరించబడింది. చెప్పినటువంటి 7 అంశాల్లో కూడా అందుకే మీరు పిలువబడితే, అందుకే మీరు పిలువబడితే అని ఉందా లేదా? ఉందా లేదా? ఎందుకు పిలిచాడు? సహవాసానికి పిలిచాడు. సహవాసం ఈజీయా? సహించడానికి పిలిచాడు. సహించడం ఈజీయా? సమాధానంగా ఉండడానికి పిలిచాడు. సమాధానంగా ఉండడం ఈజీయా? 4వది స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. స్వతంత్రంగా ఉండడం ఈజీయా? ఏదైనా ఈజీ ఉందండి పిలుపులో? ఏదైనా ఈజీ ఉందా పిలుపులో? 5వది ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడానికి, వారసత్వాన్ని నిలుపుకోవడానికి పిలిచాడు. 6వది పరిశుద్ధులు అవుటకు పిలిచాడు. 7వది నిత్య మహిమ కోసం పిలిచి. ఆ పిలుపులో ఏదైనా సునాయాసంగా చేసేది ఉందా? అన్ని కష్టాలే కదా. వాడు వచ్చినా రాకపోయినా పిలుపు అనేది ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలి. ఆ పిలుపుని నమ్ముకొని వచ్చిన వారు గాలి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారు. అలాగా తన చేటతో చెలి చేస్తాడు దేవుడు, దాంట్లో అనుమానం లేదు. ఈ పిలుపుని అందుకొని వచ్చిన వాడు బ్రతుకుడు క్రీస్తే. మరి ఇదేం పిలుపు వచ్చాడు? పౌలు పిలుపు ఎలా ఉంది? మన పిలుపు మనం ఎలా అర్థం చేసుకున్నాం? బ్రతకడం కొరకు క్రీస్తు, బ్రతకడం కోసం, బ్రతుకు తెరువు కోసం యేసు ప్రభువు వారు వాక్యం చెప్తున్నప్పుడు అనేకులు ఆహారం కోసం, వస్త్రం గురించి ఆయన్ని వెంబడించారు. సూచక్రియల కోసం, బ్రతకడం కోసం క్రీస్తు. వాళ్ళకి పౌలుకి బ్రతుకుట క్రీస్తే. తేడా ఉందా లేదా? ఆయన పిలుపుకి మన పిలుపుకి తేడా ఉందా లేదా? ఇదండి మహోన్నతమైనటువంటి పిలుపుని ఈ విధంగా వక్రీకరించేశారు. పరిశీలించావా లేదా? 7 విషయాల్లో మన దేవుడు ఖచ్చితంగా పిలుపుని ఇచ్చాడు. ఆ 7 విషయాల్లో నువ్వు పరిపూర్ణుడు అయితేనే నీకు పరలోకం. బాప్తిసం ఇచ్చి యోహానే పరలోకంలో మిక్కిలి అల్పుడు అన్నాడు. మనం మరి ఇప్పుడు ఈ 7 విషయాలు దగ్గర పెట్టి ఆలోచించండి. మనం ఎక్కడ ఉంటాం? అల్పులం. కాబట్టి ప్రియులారా, దేవుడు పిలుపు అనేది అంత ఆషామాషి కాదు. ఈ విషయాన్ని గ్రహించి చెప్పబడినటువంటి విషయంలో ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో ఆ విషయంలో సరిచేసుకోవాలని దేవుడి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన చేసుకోవచ్చు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోక కన్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి నాయన, నీ మహోన్నతమైనటువంటి పిలుపుని తండ్రి నాయన ఈరోజు సంఘంలో తండ్రి, సమాజంలో తండ్రి నాయన, బోధకులు తండ్రి వక్ర మార్గాన్ని తిప్పేసి తండ్రి నాయన ప్రజలకు బోధించి తండ్రి నాయన కేవలం నీ ద్వారా అవసరాలను తీర్చుకోవాలని చూస్తున్నారు తండ్రి నాయన. తండ్రి, మా ప్రతి అవసరత తీర్చేవాడు నీవే తండ్రి నాయన. కానీ తండ్రి నాయన, ఆ అవసరత తండ్రి నాయన భౌతికపరమైంది కాకుండా తండ్రి నాయన పరలోకపు అవసరతల గురించి మీరు వెతకండి. అప్పుడు మీరు ఖచ్చితంగా నిత్యరాజ్యానికి వారసులు అవుతారని మీరు చెప్పారు తండ్రి నాయన. అటువంటి ఆత్మీయ అర్థాలు తండ్రి నాయన మేము ఎన్నో తెలుసుకొని తండ్రి నీ వాక్యంలో స్థిరపడేలాగా సహాయం దయచేయండి దేవా. ఇప్పటి వరకు ఓపికగా ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి దేవా. తండ్రి, ఎత్తబడినటువంటి వాక్యం నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని, ఇక్కడ ఉన్నవాడిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరైనటువంటి యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.